తమిళనాట కూటంల వేట దృఢంగా డిఎంకే అన్నా డిఎంకేకు దూరం అవుతున్న కీలక నేతలు పొత్తులు తేల్చని విజయ్. తమిళనాడు శాసనసభ ఎన్నికలకు దేశవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతుంది. కూటమికి చెక్కు చెదరనీయకుండా కాపాడుకుంటూ వస్తున్న డిఎంకే ఈ ఎన్నికలు విజయంపై ధీమాగా ఉంది. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు, ఎన్నికల హామీలను నెరవేర్చలేదనే విమర్శలు, ప్రజలపై రుణభారం పెరగడం వంటి అంశాలు మాత్రం ఆ పార్టీని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. అన్నా డిఎంకేతో కలిసి ఎన్డీఏ తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తుంది. ప్రముఖ సినీ నటుడు విజయ్ స్థాపించిన పార్టీ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తేలాల్సి ఉంది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వికే శశికళ కొత్త పార్టీని ఏర్పాటు చేసి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కేసుల కారణంగా 2027 వరకు స్వయంగా పోటీ చేయలేని పరిస్థితులున్న పార్టీ తరఫున అభ్యర్థుల్ని బరిలోకి దించుతున్నారు. ఇక లౌకికవాద ప్రగతిశీల కూటమి ఎస్పీఏగా బరిలోకి దిగుతున్న డిఎంకే మిత్రపక్షాలు తమ బలాన్ని సడలియట్లేదు. వివాదాలు లేకుండా సీట్లు సర్దుబాటు చేసుకుంటున్నాయి. స్పష్టత వచ్చిన మేరకే కాంగ్రెస్ కు 28, ఎండిఎంకేకు 4, ఇతరులకు 6 సీట్లను డిఎంకే ఖరారు చేసింది. మరికొన్ని పార్టీలతో చర్చలు నడుస్తున్నాయి. విజయకాంత్ స్థాపించిన డిఎండికేకు 6 నుంచి 10 సీట్లను డిమాండ్ చేస్తుంది. ద్రవిడ నినాదం, సంక్షేమం మంత్రాలుగా రెండోసారి అధికారాన్ని సాధిస్తామనే నమ్మకంతో డిఎంకే పాదువులు కలుపుతుంది. మంత్రులపై అవినీతి ఆరోపణలు, ఇసుక అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, కుటుంబ రాజకీయాల వంటి అంశాలను విపక్షాలు లేవనెత్తుతున్నాయి. ఇక ఎన్నికల్లో కీలకంగా మారిన ప్రముఖ నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కలగం ఇప్పటికీ కూటమిపై స్పష్టత ఇవ్వకపోవడంతో బరిలోకి దిగుతుందనే వార్తలు వెలువడుతున్నాయి. సూపర్ 6 హామీలు, విజయ్కున్న ప్రజాదరణపై కొత్త పార్టీ ఆశలు పెట్టుకుంది. ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనేపై స్పష్టత రాలేదు. ఈసారి పొట్టాలి మక్కల్ కుర్చీ 2 చీలింది. కుమారుడు అన్బుమణి రాజ్యసభ సభ్యుడైన ఎన్డీఏలో కొనసాగుతుండగా తండ్రి రామ్దాస్ వర్గం మాత్రం ఎటు వెళ్లాలో తెలియక సందిగ్ధంలో ఉంది. మరికొన్ని పార్టీలు ఒంటరిగా ఉండడంతో బహుముఖ పోరు అనివార్యమైంది. ఇక అన్నా డిఎంకేకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అన్నా డిఎంకే నుంచి కీలక నేతలు ఒక్కొక్కరుగా బయటికి వెళ్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం సహా పలువురు తమ ఎమ్మెల్యేల పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. సీనియర్ నేత సెంగోటైన్ టీవీకేలో, మిగిలిన వారు డిఎంకేలో చేరారు. తాజాగా మరో సీనియర్ నేత వి పుహలందేవి అన్నా డిఎంకే నుంచి వైదొలిగి కొత్త పార్టీని ఇప్పుడు తాజాగా డిఎంకేలో చేరారు. కీలక నేతలు శ్రేణులు చేజారడం అన్నా డిఎంకేకు తలనొప్పిగా మారింది. జయలలిత మరణం తర్వాత ఈ పార్టీ బలహీనమైంది. చీలికలు రావడంతో రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యామ్నాయం అవసరమైంది. పైగా డిఎంకే 500 పైగా హామీలను ప్రకటించింది. అందులో ఆకర్షణీయ పథకాలు మహిళలపై ప్రభావం చూపాయి. పాలన పరంగా డిఎంకే తన ఉనికిని కాపాడుకుంటూ వచ్చిందని చెప్పొచ్చు. ఇలాంటి బలమైన కూటమితో తిరిగి పోటీ పడేందుకు ఇదివరకు విడిపోయిన అన్నా డిఎంకే, ఎన్డీఏ ఇప్పుడు ఒక్కటయ్యాయి. ఇక రాను రోజుల్లో బహుముఖ పోరులో తమిళనాట ఎవరు పాగా వేస్తారనేది మే 4న ఎన్నికలతో ఫలితాలు వెలువడే రోజు తెలుస్తుంది.